Dr. Harika, infertility specialist, 49 Hospital, Secunderabad branch. So మనం ఈ రోజు చాలా మంది కపుల్స్ 49 కి వచ్చినప్పుడు చాలా కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటియో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కొంతమంది కపుల్స్ ఏం అడుగుతారు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఓన్లీ 2 బేబీసే ట్రాన్స్ఫర్ చేయొచ్చా? మేము కొంతమంది దగ్గర విన్నాం 3 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు అని అడుగుతుంటారు. సో నార్మల్గా ఇది వరకు మనకి 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఉండేది డే 3 బేబీస్ అయితే. బట్ ఇప్పుడు లా అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడున్న లా ప్రకారం డే 3 బేబీస్ అయినా డే 5 బేబీస్ అయినా ఓన్లీ మ్యాక్సిమం లిమిట్ ఈస్ 2. బట్ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఏజ్ అంటే మోర్ దాన్ 38 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లేదా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే 3 అటెంప్ట్స్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ 3 అటెంప్ట్స్లోనూ కూడా కపుల్ కన్సీవ్ అవ్వని కండిషన్స్లో అలాంటి కపుల్స్కి అండ్ అలాగే మదర్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ 38 ఆర్ 39 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మనం 3 బేబీస్ పెట్టే ఆప్షన్ ఉంది అనేసి మనకు లానే ప్రొవైడ్ చేసింది. ఓన్లీ అలాంటి కండిషన్స్లో మాత్రమే వీ కెన్ గో హెడ్ విత్ 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్. చాలామందికి కౌంట్ అనేది 0 ఉంటుంది, దాన్ని అజోస్పర్మియా అంటాం. సో కౌంట్ 0 ఉంది కదా మేడం, మరి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని చాలామందికి కపుల్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. నార్మల్గా 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ 0 కౌంట్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఎలా చేస్తారు అని అడుగుతుంటారు. సో అజోస్పర్మియా అనేది మనం 2 times సెమెన్ అనాలిసిస్ చేపిస్తాం. 2 visitsలో కూడా మనకు 0 కౌంట్ ఉంది అని అన్నప్పుడే మనం దాన్ని అజోస్పర్మియా అని డిక్లేర్ చేస్తాం. సో ఇది 2 types ఉంటుంది, అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్. అంటే ఏంటి, మనకి టెస్టిస్ బీజంలో కణాలు అనేటివి ఉత్పత్తి అవుతున్నాయి, బట్ బయటికి వచ్చే ద్వారం ఏదైతే ఉందో అది మూసుకొని పోయింది లేదా బ్లాక్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటి, మనం నీడిలేసి అంటే బీజంలోకి నీడిలేసేసి స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని టీజా అంటారు అండ్ లేదా టీజే అంటారనమాట. ఒక్కోసారి ఏంటి, మనకి కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, అంటే హార్డ్లీ లైక్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ద్వారం బాగున్నప్పటికీ కూడా కణాల ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి 0 కౌంట్ అనేది చూపిస్తుంది. అలాంటి కండిషన్లో కూడా మనం టీజా అనేది ఆప్షన్ ఇస్తాం. బట్ టీజా సక్సెస్ఫుల్లా కాదా అనేది ఎప్పుడు చెప్తామంటే ఒక హార్మోన్ టెస్ట్ చేపిస్తాం. FSH, LH అలాంటి టెస్ట్ చేపిస్తాం. సో ఈ FSH అనేది యూజువలీ మన కట్ ఆఫ్ వాల్యూ వచ్చేసి 7 ఉంటుంది. సో ఈ హార్మోన్ అనేది మనకి ఇంక్రీజ్ అయినా కొద్దీ ఏం జరుగుతుంది అంటే మనకి కణాల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సో జనరల్గా 7 అబోవ్ ఉన్నా కూడా కణాలు మనం టీజా ద్వారా కలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటుంది. సో అలా కాకుండా కొంతమందికి 12, 15 ఉంది అంటే కూడా మనం 50% ఛాన్సెస్ చెప్తాం. అలా కాకుండా మోర్ దాన్ 20 ఉంది అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 10% ఛాన్సెసే ఉంటుంది. అండ్ మోర్ దాన్ 30 ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 2% సక్సెస్ మాత్రమే చెప్తాం. ఇలాంటి కండిషన్స్లో కణాల ఉత్పత్తి అనేది ఆల్మోస్ట్ డ్రాస్టిక్గా తగ్గడం వల్ల మనం నీడిల్ వేసినా కూడా స్పర్మ్ దొరికే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పేషెంట్స్కి ముందే కౌన్సిల్ చేసి దాన్ని బట్టి మనం టీజా చేయడమా లేదంటే డోనర్ స్పర్మ్ యూజ్ చేయడమా అనేది వాళ్ళతో డిస్కస్ చేశాకనే ఐవీఎఫ్ అనేది ప్రొసీడ్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ.